శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు దుర్గామాత మరియు కాళీమాత ఆశీర్వాదంతో మీరు కోటీశ్వరులు కాబోతున్నారని మేము మీకు తెలియజేస్తున్నాము. తల్లి దుర్గాదేవి అనుగ్రహంతో ఈ రోజు జ్యోతిష కార్యక్రమం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కానుంది. ఎందుకంటే ఇప్పుడు బయటపడుతున్న శుభవార్త మీ హృదయాన్ని వేగవంతం చేస్తుంది. ప్రతి క్షణం మీ జీవితంలో ఏదైనా గొప్ప అద్భుతం జరగబోతుందని మీకు అనిపిస్తుంది. స్నేహితులారా, దుర్గామాత మీ అదృష్ట తాళాన్ని తెరవాలని నిర్ణయించుకుంది. మరియు తల్లి ఆశీర్వాదం కురిసినప్పుడు జీవితంలోని అన్ని అడ్డంకులు చెల్లా చెదురైపోతాయి. ఈ రోజు మీరు చేస్తున్న ఆహ్లాదకరమైన మార్పు మీ ఇంటికి మాత్రమే కాకుండా మీ భవిష్యత్తుకు కూడా కొత్త శక్తిని అందిస్తుంది. ఈ జ్యోతిష్య కార్యక్రమం మీకు ఇప్పటి వరకు చీకటిగా ఉన్న మార్గం ఇప్పుడు వెలుగుతో నిండిపోతుందని తెలియజేస్తుంది. మూసి ఉన్న తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి మరియు దుర్గామాత ఆశీర్వాదంతో మీరు ఎప్పుడు ఊహించని విజయాన్ని పొందుతారు. మిమ్మల్ని పదే పదే కిందకి లాగడానికి ప్రయత్నించిన వారి ఆశలు ముఖం వెల్లడవుతుంది మరియు మీ కృషి ఫలం అందరికీ కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మరియు మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై కాళీమాత అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు శ్రద్ధతో తల్లి ప్రేమను జయించినప్పుడు మాత్రమే ఆమె ఆశీర్వాదం పరిపూర్ణతమవుతుంది. ఆశీర్వాదాల వర్షం ఎంత బలంగా ఉంటుందంటే మీ శత్రువులు తమ సొంత ఉచ్చుల్లో చిక్కుకొని నాశనమవుతారు. స్నేహితులారా, సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు ఇప్పుడు ముగియబోతున్నాయి. దుర్గామాత మీ ఇంటి గుమ్మం మీదకి లక్ష్మీదేవిని పంపుతుంది. తద్వారా ధనవర్షం నిరంతరం కురుస్తుంది. ఈ జ్యోతిష కార్యక్రమం మీకు ఎవ్వరికి భయపడవలసిన అవసరం లేదని స్పష్టంగా తెలుపుతుంది. ఎందుకంటే 9 రూపాలలో ఉండే తల్లి స్వయంగా మీ వెనక ఉంది. మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని భయపెట్టిన ప్రతి సంక్షోభం ఇప్పుడు బూడిదగా మారుతుంది. మీ మార్గంలో అడ్డంకులుగా ఉన్నవారు స్వయంగా తప్పుకుంటారు మరియు మీ జీవితం కొత్త శిఖరాలను చేరుతుంది. అందుకే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై కాళీమాత అని తప్పకుండా రాయండి. తద్వారా తల్లి ఆశీర్వాదాలకు సంబంధించిన ప్రతి సందేశం నేరుగా మీకు చేరుతుంది. గుర్తుంచుకోండి, తల్లి ఇవ్వడం మొదలు పెడితే ఇంటి పైకప్పు పగిలిపోయేగా ఇస్తుంది మరియు ఆ సమయం ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చేసింది. దుర్గామాత ఆశీర్వాదం మీ ఇంటికి శాంతి మరియు సంతోషాన్ని తీసుకురావడమే కాకుండా మీ సంబంధాలను కూడా మధురంగా మారుస్తుంది. ఎక్కడ కలహాలు ఉండేవో అక్కడ ఇప్పుడు ప్రేమ మరియు ఆప్యాయత ప్రవేశిస్తాయి. పిల్లల విద్యలో అడ్డంకులు తొలగిపోతాయి మరియు యువతకు వృద్ధిలో కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహానికి అర్హులైన వారికి శుభవార్త వస్తుంది మరియు వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సంబంధాలు మళ్లీ బలపడతాయి. ఇదంతా కూడా దుర్గామాత అనుగ్రహం యొక్క మహిమే. అది ఈ రోజు మీ జీవితంపై కురుస్తుంది. కాబట్టి ఈ జ్యోతిష కార్యక్రమం కేవలం ఒక సాధారణ సందేశం మాత్రమే కాదు, బద్ధకం మరియు ప్రతికూలతను వదిలి ముందుకు సాగాలనే తల్లి హెచ్చరిక కూడా అని కూడా గుర్తుంచుకోండి. జీవితంలో అతిపెద్ద విజయం ఖాయమైన మార్గంలో దుర్గామాత మిమ్మల్ని నిలబెట్టింది. మీరు కేవలం శ్రద్ధ మరియు విశ్వాసంతో ముందుకు అడుగు వెయ్యాలి. మీరు అలా చేసిన వెంటనే జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న మీ కళ హఠాత్తుగా నెరవేరుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఇది ఆ క్షణం. ఈ ఆశీర్వాదం మరియు ఈ సమయంలో దుర్గామాత మీ జీవితంలోని అన్ని సమస్యలను పరిష్కరించడానికి స్వయంగా మార్గదర్శకత్వం చేస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని తల్లిని గుర్తు చేసుకోండి మరియు స్నేహితులారా, మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు వారి అదృష్టంలో కేవలం బాధ మాత్రమే ఉన్నవారికి ఇప్పుడు సంతోషాల పండగ రాబోతుంది. కాబట్టి పూర్తి నిబద్ధతతో ఈ ఆశీర్వాదాన్ని స్వీకరించండి. మరియు స్నేహితులారా, ఆమె సందేశం ఎంత ఎక్కువగా వ్యాపిస్తే ఆశీర్వాదం అంత వేగంగా వ్యాపిస్తుందని తల్లి ఆజ్ఞ. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, కానీ మీ జీవితంలో శుభవార్త కురవబోతుందని దుర్గామాత చేసిన ప్రణాళికబద్ధమైన సంకల్పం. కాబట్టి నమ్మండి, శ్రద్ధ వహించండి మరియు మీ జీవితంలోని బంధాలను ఇప్పుడు ఛేదించాలని దుర్గామాత నిశ్చయించుకుంది. మిమ్మల్ని పదే పదే పడేసిన అడ్డంకులు, మిమ్మల్ని పదే పదే ఆపిన పరిస్థితులు ఇప్పుడు మీ ముందు నిలబడలేవు. ఈ జ్యోతిష్య కార్యక్రమం ఈ రోజు నుండి మీపై కొత్త శక్తి దిగబోతుందని స్పష్టంగా చెప్తోంది. ఈ శక్తి తల్లిది. ఇది అనుగ్రహం యొక్క నీడ మరియు ఈ నీడ ఇప్పుడు మీ ఇంటికి వ్యాపించబోతుంది. ఆర్థిక విషయాలలో సంవత్సరాలుగా జరిగిన నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారతాయి. మీరు పదే పదే విఫలమవుతున్న
పనిలో హఠాత్తుగా విజయం లభిస్తుంది. సంబంధాలలో ఉన్న దూరాలు తగ్గి సన్నిహిత్యం తిరిగి వస్తుంది. మరియు వారి జీవితంలో ఒంటరితనం ఉన్నవారు తోడు మరియు సహకారం పొందుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని అలసిపోయిన ప్రతి భారాన్ని దుర్గామాత మీ జీవితం నుండి తొలగిస్తుంది. ఇప్పుడు మీరు తేలికైన అడుగులతో ముందుకు సాగుతారు మరియు విజయం మీతో పాటు నడుస్తుంది. స్నేహితులారా, ఇది ప్రతి భక్తుడు ఎదురు చూసే దైవిక క్షణం. దుర్గామాత సంతోషించినప్పుడు ఆమె మొదటి సంకేతాలు ఇస్తుంది, పై అనుగ్రహాన్ని కురిపిస్తుంది. మీరు మరింత బలంగా మారడానికి ఆమె మిమ్మల్ని పరీక్షించింది. ఇప్పుడు మీరు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న ఆనందం మరియు విజయాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలని తల్లి నిర్ణయించుకుంది. అందుకే అన్ని దిశల నుండి హఠాత్తుగా శుభవార్త రాబోతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది, సంతాన సౌఖ్యం లభిస్తుంది, వైవాహిక జీవితంలో శాంతి మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇంటికి లక్ష్మి వస్తుంది. ఏమైనా ధనలోపాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. మరియు స్నేహితులారా, దుర్గామాత ఆశీర్వాదంతో ఇప్పుడు మీ శత్రువులు బలహీన పడతారు. మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు తమ సొంత ఉచ్చుల్లో చిక్కుకుంటారు. జీవితంలో పదే పదే నిరాశ వచ్చి ఉంటే ఇప్పుడు ఆశ యొక్క సూర్యుడు ఉదయించబోతున్నాడు. మీరు పడిపోవడం చూసి సంతోషించిన వారు ఇప్పుడు మీ ఉన్నతిని చూసి భయపడతారు. దుర్గామాత శక్తి మీ చుట్టూ కవచంలా నిలబడింది. ఏ దృష్టి, ఏ అడ్డంకి, ఏ చెడు శక్తి మీ దగ్గర నిలబడలేదు. ఇప్పుడు మీరు తల్లి అనుగ్రహంతో పూర్తిగా సురక్షితంగా ఉన్నారు మరియు ఈ సమయం మీది మాత్రమే అని జ్యోతిష్య కార్యక్రమం చెప్తుంది. ఇది ఇతరులది కాదు. ఇది ప్రతి కష్టం మీ ముందు మోకరిల్లే సమయం. ప్రతి బాధ మీ జీవితం నుండి వెళ్లిపోతుంది మరియు ప్రతి సంతోషం మీ ఇంటి తలుపు తడుతుంది. నిన్నటి వరకు సమస్యలు మాత్రమే ఉన్న ఇంట్లో దుర్గామాత మీ అదృష్టాన్ని మార్చివేస్తుంది. ఇప్పుడు మీ చీకటి అంతం, వెలుగు మొదలవుతుంది. ఇప్పుడు బాధ అంతమైపోయి సంతోషం మొదలవుతుంది. ఇప్పుడు అడ్డంకులు అంతమైపోయి విజయం మొదలవుతుంది. ఈ మార్పు మీ జీవితంలో ఒక అద్భుతంలా దిగుతుంది. దుర్గామాత ఆశీర్వాదం ఒకరి జీవితంపై దిగినప్పుడు ఆ జీవితం సాధారణంగా ఉండదు. దానిలో అంత శక్తి నిండిపోతుంది. అతి పెద్ద కష్టం కూడా గట్టి పోచులా తేలికగా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమం మీ జీవితానికి అతిపెద్ద సందేశాన్ని తీసుకువచ్చింది. రాబోయే రోజులలో మీ చుట్టూ ఎలాంటి సానుకూల శక్తి వ్యాపిస్తుందో మీరు ఊహించలేరు. ప్రతి చోట నుండి సహాయం లభిస్తుంది, ప్రతి దిశ నుండి శుభవార్త వస్తుంది మరియు ప్రతి పనిలో విజయం మీ అడుగులు తాకుతుంది. దుర్గామాత స్వయంగా మీ అదృష్ట రేఖను మార్చాలని నిర్ణయించుకుంది మరియు ఆమె స్వయంగా రేఖను మార్చినప్పుడు అదృష్టం యొక్క ప్రవాహం నేరుగా శ్రేయస్సు వైపు ప్రవహించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ సందేశాన్ని తేలికగా తీసుకోవద్దని చెప్తున్నాము. దానిని శ్రద్ధతో అంగీకరించండి. సంక్షోభం యొక్క తాళం హఠాత్తుగా విరిగిపోయింది మరియు అదృష్టం యొక్క తలుపు తెరుచుకుంటుంది. ఇదే ఆ క్షణం. దానికోసం మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆపిన కష్టాలు ఇప్పుడు ముగియబోతున్నాయి. జాగ్రత్తగా వినండి. మీ చుట్టూ దాగి ఉన్న ప్రతికూల యొక్క వల ఇప్పుడు విరిగిపోతుంది మరియు మిమ్మల్ని అణిచివేసిన మీ ఉన్నతి ఇప్పుడు జరుగుతుంది. ఈ జ్యోతిష్య కార్యక్రమం మీ కేవలం చెప్పడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చింది అని గుర్తుంచుకోండి. తద్వారా మీ సమయం ఇప్పుడు మారిపోతుందని మీరు అర్థం చేసుకోగలరు. అది ధనం, సంపద, గౌరవం, ప్రతిష్ట లేదా సంబంధాల విషయమైనా ఇప్పుడు మీ కోసం అన్ని మార్గాలు తెరుచుకోబోతున్నాయి. సంవత్సరాలుగా మిమ్మల్ని బాధించిన సంక్షోభం యొక్క బాధ ఇప్పుడు ముగిసిపోయింది. రక్తాన్ని చిందించిన ముళ్ళు ఇప్పుడు మీ కాళ్ల కింద నుంచి తొలగింపబడ్డాయి. ఇప్పుడు మీరు కేవలం పూల మార్గంలో నడవాలి. మీరు చూసిన కలలు, మీరు అణిచివేసిన ఆశలు ఇప్పుడు మీ కళ్ల ముందు సజీవంగా మారబోతున్నాయని ఆలోచించండి. మీరు ఎప్పుడు ఊహించని విధంగా మీకు హఠాత్తుగా అవకాశాలు లభిస్తాయి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తలుపు తెరిచినప్పుడు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించే చాలా మంది వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారు. వారు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ వారు విజయవంతులు కాలేరు. ఎందుకంటే దేవుడి ఆశీర్వాదం ఇప్పుడు మీతో ఉంటుంది కాబట్టి. మీ కృషి, మీ పోరాటం, మీ తపస్సు ఇప్పుడు ఫలించబోతున్నాయని వినండి. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ప్రతి సంక్షోభం నుండి బయటపడేస్తుంది. మీ చుట్టూ ఉన్న శుభ సంకేతాలు కనిపిస్తాయి. హఠాత్తుగా పోయిన డబ్బు తిరిగి రావచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. సంబంధాలలో ఏర్పడిన పగుళ్లు పూడ్చుకుంటాయి. మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎప్పుడు ఊహించని చోట నుండి మీకు సహాయం లభిస్తుంది. హఠాత్తుగా మీకు కళ్లల్లో నీళ్లు తెప్పించే ఒక శుభవార్త లభిస్తుంది. అన్ని కష్టాలన్నీ తొలగిపోయి మీ ముందు ఒక సువర్ణ భవిష్యత్తు తెరుచుకోబోతుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా సమస్యలు గడిపారు, ఎన్ని రాత్రులు కన్నీళ్లతో గడిపారు. అదృష్టం మిమ్మల్ని వదిలేసిందని
అని మీకు ఎన్నిసార్లు అనిపించింది? కానీ ఈ రోజు ఆ క్షణం వచ్చింది. అదృష్టం స్వయంగా మీ ముందు నిలబడి ఇప్పుడు నీ వంతు. కానీ ఈ సమయంలో మీరు ఒక విషయం ఖచ్చితంగా చేయాలి. మరియు స్నేహితులారా, ప్రతి అవకాశం మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది. మీరు సంవత్సరాలుగా చేయడానికి ఎదురు చూస్తున్న పని హఠాత్తుగా అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. హఠాత్తుగా మీకు పాత పని నుండి డబ్బు లభిస్తుంది. భూమి మరియు ఆస్తికి సంబంధించి చిక్కుకున్న కేసులు పరిష్కారం అవుతాయి. కోర్టులో నిలిచిపోయిన తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి మరియు మిమ్మల్ని అణిచివేస్తున్న వారు స్వయంగా బలహీనపడతారు. మీ అదృష్టానికి సంకేతాలు. మరియు స్నేహితులారా, ఇప్పుడు ఆలోచించండి. మీ సొంత వారు మిమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేశారు? మీ శత్రువులు మీ వెనక ఎన్నిసార్లు దొంగ దెబ్బ తీశారు? కానీ ఇప్పుడు వారి ప్రతి ఎత్తుగడ తిరగబడుతుంది. వారి ముఖాల నుండి ముసుగు తొలగిపోతుంది మరియు వారి ఆశల రూపం అందరి ముందు బయటపడుతుంది. ఈ మార్పు దేవుడి ప్రణాళిక అని మరియు ఏ శక్తి కూడా దానిని ఆపలేదని మీరు అర్థం చేసుకోవాల్సిన సమయం ఇదే. సంక్షోభం యొక్క తాళం విరిగిపోయినట్లు ఒక వ్యక్తికి అనేక కొత్త అవకాశాలు కనిపిస్తాయని ఈ జ్యోతిష్య కార్యక్రమంలో స్పష్టం చేయబడింది. హఠాత్తుగా ఒక కొత్త పని చేతికి వస్తుంది మరియు హఠాత్తుగా మీరు పోగొట్టుకున్న వస్తువు మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. ఇది ఒక సాధారణ సంఘటన కాదు, కానీ మీ జీవితం యొక్క మలుపు. మరియు మీరు దానిని గుర్తించినట్లయితే మీరు ఆశ్చర్యపోయేంత లాభం పొందుతారు. మరియు స్నేహితులారా, మరొక లోతైన రహస్యం అర్థం చేసుకోండి. మరియు అదృష్టం కేవలం సంపదకు మాత్రమే తెరవదు. ఈ అదృష్టం సంబంధాలు, గౌరవం మరియు పేరుకు కూడా సంబంధించినవి. విచ్ఛిన్నమైన మీ సంబంధాలు ఇప్పుడు కలుస్తాయి. మీతో కోపంగా ఉన్నవారు ఇప్పుడు స్వయంగా వచ్చి మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సమాజంలో మీరు ఎప్పుడు ఊహించని గౌరవం మీకు లభిస్తుంది. మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ కుటుంబంలోని అనేక తరాల భవిష్యత్తును మార్చే అవకాశం మీకు లభిస్తుంది. ఈ మార్పు ఎంత పెద్దదంటే మీరు ఈ రోజు ఊహించలేరు. కానీ రాబోయే రోజులలో మీరు దానిని స్వయంగా అనుభవిస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పొరుగు వారు కూడా నిజంగా వీరికి దేవుడి అనుగ్రహం ఉందని అంటారు. మీరు ఇప్పటి వరకు మీ అదృష్టంగా భావించిన పోరాటం ఇప్పుడు మీ బలం అవుతుంది. మరియు స్నేహితులారా, మీరు అనుభవించిన కష్టాలు వ్యర్థం కాలేదని మీరు గ్రహిస్తారు. ప్రతి బాధ, ప్రతి కన్నీరు, ప్రతి కష్టం మిమ్మల్ని ఈ స్థానానికి చేర్చడానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు అదృష్టం తెరుచుకున్నప్పుడు ఆ పోరాటం అంతా మిమ్మల్ని మరింత బలంగా చేస్తుంది. అందుకే ఇప్పుడు ఆగవద్దు, భయపడవద్దు అని చెప్పబడుతుంది. మీ సమయం మారిపోయింది మరియు ఈ మార్పు సాధారణం కాదు, కానీ జీవితాన్ని మార్చేది. మీకోసం ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది. ప్రతి దిశ నుండి మీకు ప్రయోజనం లభిస్తుంది. ప్రతి వైపు నుండి మీకు శుభవార్త వస్తుంది. మరియు ఇదంతా ఎలా జరిగిందని మీరు ఆలోచించవలసి వస్తుంది. కానీ ఇదే అదృష్టం యొక్క ఆట. ఇదే సంక్షోభంలో ఉన్న ఒక అద్భుతం. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, మీ హృదయంలో నమ్మకం ఉంచుకోండి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. స్నేహితులారా, ఎందుకంటే శ్రద్ధ మరియు కర్మ కలిసినప్పుడు అద్భుతం జరగడం ఖాయం. మరియు మీ జీవితంలో ఇదే అద్భుతం ఇప్పుడు జరగబోతుంది. ఎందుకంటే ఇది ఒక సాధారణ సందేశం కాదు, కానీ మీ జీవితంలో అతిపెద్ద రహస్యాన్ని వెల్లడించబోతుంది. మరియు ప్రపంచం మొత్తం మిమ్మల్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షించబడతారు. మిమ్మల్ని బలహీనులుగా భావించిన వారు ఇప్పుడు మీ బలం ముందు తల వంచుకుంటారు. ఈ సువర్ణ సమయం కోసం ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆటుపోట్లు కేవలం సన్నాహాలు అని దేవుడు మీకు చెప్తున్న క్షణం ఇదే. ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు. మీ జీవితంలో నిలిచిపోయిన ప్రతిదీ హఠాత్తుగా వేగం పుంజుకుంటుంది మరియు ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు చూశారు, మీ ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాకుండా మానసిక శాంతి కూడా లభిస్తుందని గుర్తుంచుకోండి. మరియు మీ ఒత్తిడి మరియు భయం హఠాత్తుగా అదృష్టమవుతాయి మరియు దాని స్థానంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో మేల్కొంటాయి. ఈ రోజు మీ జీవితంలో ఒక వ్యక్తి వస్తున్నారు. అతను మీకు ఒక వరంలా నిరూపించబడతాడు. మీరు చేరుకోవాలని కలలు కన్న చోటుకు అతను మిమ్మల్ని చేరుస్తాడు. కానీ మీరు ఎప్పుడు ఊహించలేరు, హఠాత్తుగా మీకు ఆ వస్తువు, ఆ డబ్బు, ఆ విజయం లభిస్తుందని. మిత్రులారా, మరణం యొక్క నీడల ఒక బంధువు తిరుగుతున్నాడు. మీకు సమాచారం కోసం అతని పేరు విని మీరు నమ్మలేరు. ఆ ద్రోహి మీ సొంత వాడే, కానీ మీరు అతనిని గుర్తించలేకపోతున్నారు. సమాచారం కోసం ఇది కూడా మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ బంధువు మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయాలనుకుంటున్నారు. మీ సొంత బంధువు మీ అతిపెద్ద శత్రువు కావచ్చు. అది విని మీకు అస్సలు నమ్మకం కలగపోవచ్చు. కానీ స్నేహితులారా, మేము చెప్పేది ఏదైనా అది చాలా లోతైన అధ్యాయం మరియు పరిశోధన తర్వాత మాత్రమే చెప్తాము. ఈ శత్రువు మీ సొంత బంధువే మరియు మీ సొంత బంధువు అయినప్పటికీ అతను
ఒక పరాయి వ్యక్తి కంటే ఎక్కువగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. మీ శత్రువు కంటే ఎక్కువ శత్రువుగా మారాడు. మీ మనసులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. మరి ఏదైనా మనతో ఎందుకు అలా చేస్తారు అని. కాబట్టి మిత్రులారా, మీ సమాచారం కోసం మేము సూటిగా చెప్పాలనుకుంటున్నాము. ప్రతి విషయంలో ప్రతి అడుగులో ముందుకు సాగడానికి ప్రయత్నించే వారికి ఎల్లప్పుడూ శత్రువులుంటారు. మీరు ముందు ఉన్న వ్యక్తి కంటే కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీరు చూసే ఉంటారు. మీరు వారి కంటే ఎక్కువ సంపాదించడం లేదా వారి కంటే ఎక్కువ పలుకుబడి మరియు గుర్తింపు సంపాదించినప్పుడు ఆ వ్యక్తి మీకు చాలా ఎక్కువగా అసూయపడడం ప్రారంభిస్తాడు. మీ పనుల పట్ల వారికి చాలా ఈర్ష్య కలుగుతుంది మరియు అందుకే ఈ సమయంలో మీ జీవితంలో ఈ బంధువు ఒక పెద్ద శత్రువుగా మారాడు. అవును, మీ ప్రతి పనిలో అడ్డంకిగా ఉన్న ఈ బంధువు గురించి మీకు తెలియజేస్తాము. కానీ మీకు తెలియదు, మీపై మోసంతో ఈ విధంగా పట్టు బిగించారు. మీరు అతని గురించి ఎప్పుడు అనుమానించలేరు, కానీ మీరు ఎప్పుడు తప్పుగా అనుకోలేరు కూడా. మరియు స్నేహితులారా, మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.